వెల్కమ్ టు వైకే టీవీ న్యూట్రీబైట్స్. నేను మీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుష్మా గుమ్మ. మెగ్నీషియం డెఫిషియన్సీ అంటే ఏంటి? సో, ఆల్మోస్ట్ చెప్పాలంటే మన ఇండియన్స్‌లో 70% మనుషులకి ఈ ప్రాబ్లమ్ ఉందండి. అంటే ఈ మెగ్నీషియం అన్నది మీరు ఐరన్ గురించి వినే ఉంటారు. అలాగే ఇది కూడా ఒక మినరల్ అనమాట. చాలా ఇంపార్టెంట్ మినరల్ మన బాడీలో. సో, ఆల్మోస్ట్ 70% ఆఫ్ పీపుల్ ఆర్ డెఫిషియంట్ అనమాట. ఈ మెగ్నీషియం అన్నది మనకి కావాల్సినంతగా బాడీలో సరిపడా లేదు అని. సో, దిస్ ఈజ్ అ సూపర్ మినరల్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే దీనికి అంత ఇంపార్టెన్స్ మన బాడీలో జరిగే బయోకెమికల్ రియాక్షన్స్‌లో ఆల్మోస్ట్ 300 బయోకెమికల్ రియాక్షన్స్ అవి ప్రాపర్‌గా జరగాలి అంటే ఈ మెగ్నీషియం అన్నది మనకు ఉండాలండి. సో, ఎప్పుడైతే ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ బారిన పడతామో మనకి రకరకాల ఇష్యూస్ అన్నవి స్టార్ట్ అవుతాయన్నమాట. సో, ఇది చెప్పాలంటే చాలా వరకు అంటే బ్లడ్ టెస్ట్ తొందరగా ఎవరు అడ్వైస్ చెయ్యరు. ఆహ్, కొంతవరకు మనం ఏంటంటే డైట్‌లో ఇవి రెగ్యులర్‌గా సోర్సెస్ అన్నవి ఇంక్లూడ్ చేసుకుంటే మనం కవరప్ చేసుకోవచ్చు. అసలు మనం ఇది ఏ రకంగా తెలుసుకోవాలన్నది నేను కొన్ని చెప్తాను. వాటిల్లో మీరు కొంచెం ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటే ఒకసారి మీ డాక్టర్‌తో మాట్లాడి బ్లడ్ టెస్ట్ చేయించుకొని మెగ్నీషియం డెఫిషియన్సీ ఏమన్నా ఉందా అన్నది చూసుకొని దాని ప్రకారంగా డైట్‌తో పాటుగా అంటే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్‌తో పాటుగా కొంతవరకు సప్లిమెంటేషన్ కూడా డాక్టర్ గారు చెప్పినట్టు ఫాలో అవ్వండి. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి అసలు ఇది మనకి ఎలా తెలుస్తది అనంటే ఆహ్, ఊరికినే నీరసంగా ఉండటం అనమాట. లో ఎనర్జీ లెవెల్స్ అంటాము. అంటే మంచిగా ఫుడ్ తిన్నా కూడా అలసటగా ఉండటము. అంటే ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా లేకుండా, లేకపోతే కొంచెం వర్క్ చేసినా కూడా నీరసంగా అనిపించటము. తర్వాత నిద్ర పట్టకపోవటం ఇన్సామ్నియా. స్లీప్ ఇష్యూస్ అనమాట. పడుకునే టైంకి పడుకుంటున్నాం కానీ మాకు నిద్ర పట్టట్లేదంటారు. సో, ఇలా స్లీప్ ఇష్యూస్ ఉన్నా, లేదంటే మంచిగా పడుకొని లేచాక కూడా టయర్డ్‌గా ఉండటము. అంటే ఇంప్రాపర్ స్లీప్ అనమాట. అదొకటి. అండ్ దెన్ రకరకాల గ్యాస్ట్రిక్ ఇష్యూస్. వీటిల్లో ముఖ్యంగా కాన్‌స్టిపేషన్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ క్రానిక్ కాన్‌స్టిపేషన్ అంటాం. అంటే ఇయర్స్ టుగెదర్ లేదంటే మంత్స్ టుగెదరు. ఈవెన్ మీరు మెడిసిన్స్ ఆ కాన్‌స్టిపేషన్ కంట్రోల్ అయ్యేదానికి మెడిసిన్స్ తీసుకుంటున్నా సరే వర్కౌట్ అవ్వట్లేదు. మేము ఫైబర్ రిచ్ డైట్ తీసుకుంటున్నాము. వాటర్ బాగా తాగుతున్నాం. అయినా సరే మాకు మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు. కాన్‌స్టిపేషన్ సెట్ అవ్వట్లేదు. ఇలాంటి ప్రాబ్లమ్ ఏదన్నా ఉంటే ఇట్ ఈస్ అగైన్ కనెక్టెడ్ టు యువర్ మెగ్నీషియం డెఫిషియన్సీ. నెక్స్ట్ థింగ్ వచ్చేసి పీరియడ్ ప్రాబ్లమ్స్. ఈ పీరియడ్ ముందు ఆడపిల్లలు చాలా వరకు కూడా ఈ పీఎంఎస్ సింప్టమ్స్‌తో బాగా సఫర్ అవుతారండి. అంటే బాగా ఈ పీరియడ్ పెయిన్ రావటము, హెవీ యాంగ్జైటీ, ఇరిటబిలిటీ, పీరియడ్స్ టైమ్‌లో కూడా ఓవర్ ఎమోషనల్‌గా అయిపోవటము, మూడ్ స్వింగ్స్ అనమాట. పీఎంఎస్ కింద వస్తాయి ఇవన్నీ. లేదంటే బాగా సివియర్ పీరియడ్ పెయిన్ రావటము, హెవీగా బ్లీడ్ అవ్వటం కానీ, సో ఇటువంటి హార్మోనల్ ఇంబాలెన్సెస్ పీసీఓడీలో కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడ్ స్వింగ్స్, ఇరిటబిలిటీ ఇవన్నీ ఉంటాయి. సో ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఏమన్నా కూడా క్రానిక్‌గా అంటే ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైమ్ మీరు ఫేస్ చేస్తున్నా కూడా ఇట్ మైట్ బి లింక్డ్ టు యువర్ మెగ్నీషియం డెఫిషియన్సీ ఆర్ ఈవెన్ మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల కూడా హార్మోన్స్ సరిగ్గా పనిచేయట్లేదని కూడా చెప్పొచ్చు. అండ్ ఓవర్‌గా ఈ స్ట్రెస్ అనమాట. అంటే ప్రతి చిన్నదానికి చిరాకు పడటము, యాంగ్జైటీ కూడా పెద్ద కంప్లెయింట్. అంటే హార్ట్ రేట్ బాగా పెరిగిపోవటం జస్ట్ లైక్ దట్ వితౌట్ ఎనీ రీజన్. నైట్ పడుకొనుంటారు. సడెన్‌గా వాళ్ళ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయిపోయి, కాళ్ళు, చేతులు చల్లబడిపోయి ఇటువంటి ఇష్యూస్ యాంగ్జైటీ అంటాము. సో, ఈ యాంగ్జైటీ కూడా ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ మీరేదైనా దానికి మెడిసిన్ వాడుతున్నా కూడా దేర్ ఈస్ నో యూజ్ మాకు ఏమి దానివల్ల రిజల్ట్ కనిపించట్లేదు అంటే ఇట్ మైట్ బి అగైన్ కనెక్టెడ్ టు యువర్ మెగ్నీషియం డెఫిషియన్సీ అని చెప్పొచ్చు. సో, ఇవన్నీ కూడా సింప్టమ్స్ అనమాట. మనం ఏ రకంగా కనిపెట్టుకోవచ్చు. అసలు మనకి డెఫిషియన్సీ ఉంది అన్నది ఫ్యూ సింప్టమ్స్. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ మెగ్నీషియం అన్నది అసలు మనకి ఎక్కడ దొరుకుతది? ఫుడ్ సోర్సెస్. సో, చాలా వరకు మనకి నట్స్ అండ్ సీడ్స్‌లో గుడ్ అమౌంట్స్ ఆఫ్ మెగ్నీషియం అన్నది ఉంటుందండి. ఎస్పెషల్లీ మనకి వాల్‌నట్స్, పిస్తా పప్పులు, నెక్స్ట్ వచ్చి కాజు అంటే మన జీడిపప్పు. వీటన్నిటిలో కూడా మంచి అమౌంట్స్ ఆఫ్ మెగ్నీషియం ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సీడ్స్. సీడ్స్‌లో వచ్చి మనకి నువ్వులు, అవిసె గింజలు, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ మెగ్నీషియం వచ్చి మనకి గుమ్మడి గింజల్లో చక్కగా దొరుకుతుంది. సో, చాలా వరకు ఈ స్లీప్ కంప్లెయింట్స్ అంటే మాకు నిద్ర పట్టట్లేదు, స్లీప్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పే వాళ్ళకి మేము అడ్వైస్ చేసేది
కొంత మీ డిన్నర్ టైంకి కానీ, లేదంటే ఈవినింగ్ స్నాకింగ్ టైం కానీ, ఇప్పుడు నేను చెప్పిన నట్స్, సీడ్స్ ఇటువంటివి ఇంక్లూడ్ చేసుకోమంటాము. లేదంటే బెడ్ టైంకి లేదంటే మీ డిన్నర్ టైంకి మీరు తాగే మజ్జిగలో ఇప్పుడు నేను చెప్పినట్టు హైయెస్ట్ అమౌంట్స్ ఆఫ్ మెగ్నీషియం మనకి గుమ్మడి గింజల్లో ఉంటుంది కాబట్టి, వాటిని లైట్‌గా రోస్ట్ చేసేసి పౌడర్ చేసుకొని, ఆ పౌడర్‌ని మీరు వాటర్‌లో కానీ, మజ్జిగలో కానీ మిక్స్ చేసుకొనైనా తీసుకోవచ్చు. సో, దీనివల్ల డెఫినెట్‌గా మీ స్లీప్ సైకిల్ అన్నది కరెక్ట్ అవుతుంది. అండ్ దెన్ ఈ నట్స్ అండ్ సీడ్స్‌తో పాటుగా అగైన్ ప్రోటీన్ రిచ్ అనమాట మనకి. ఈ రాజ్మా ఎస్పెషల్లీ రాజ్మా, తర్వాత మన చిక్ పీస్ అంటే మన శనగలు, నల్ల శనగలు ఎస్పెషల్లీ, బ్లాక్ బీన్స్ అంటాము, అలసందలంటాము. వీటన్నిటిలో కూడా మంచి అమౌంట్స్ ఆఫ్ మెగ్నీషియం ఉంటుంది. కార్బోహైడ్రేట్స్‌లో చూసుకుంటే మనకి హోల్ గ్రెయిన్స్ అంటే ముఖ్యంగా చిరుధాన్యాలు, ఈ రాగి, జొన్న, సజ్జ వీటిలో గుడ్ అమౌంట్స్ ఆఫ్ మెగ్నీషియం ఉంటుంది. ఓట్స్‌లో ఉంటుంది. తర్వాత బ్రౌన్ రైస్‌లో కూడా ఉంటుంది. వీటన్నిటిలో కూడా న్యాచురల్‌గానే మనకి మెగ్నీషియం అన్నది ఉంటుంది. సో, వీటితో పాటుగా మీరు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సింప్టమ్స్‌తో ఏమన్నా ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ మేము సఫర్ అవుతున్నాము, మాకు ఫుడ్‌తో కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు అని అనుకుంటే, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకొని డాక్టర్‌తో మాట్లాడితే మెగ్నీషియం సప్లిమెంట్స్ ఉంటాయండి. వీటిలో కూడా మళ్ళీ రకాలుంటాయి. సో, మెగ్నీషియం గ్లైసినేట్ అనే ఒక సప్లిమెంట్ ఉంటుంది. మెగ్నీషియం సిట్రేట్ అనే ఒక సప్లిమెంట్ ఉంటుంది. ఈ గ్లైసినేట్ అనే సప్లిమెంట్ ఏంటంటే ఎక్కువగా హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఇందాక నేను చెప్పినట్టు ఈ పీసీఓడీ కానీ, లేదంటే ఈ మూడ్ స్వింగ్స్, పీరియడ్ ఇష్యూస్, పీఎంఎస్ ఇట్లాంటి వాటికి ఎక్కువగా ఇది సజెస్ట్ చేస్తారు. అండ్ కాన్‌స్టిపేషను, బ్లోటింగ్, ఎనీ కైండ్ ఆఫ్ క్రానిక్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్ ఉంటే మెగ్నీషియం సిట్రేట్‌ని అడ్వైస్ చేస్తారు. సో, దీనివల్ల ఏంటంటే ఈ నర్వస్ సిస్టమ్ అన్నది కూడా మనకి కామ్ డౌన్ అయ్యి, ఈ లోపల గట్ మజిల్స్ అంటే ఇంటెస్టైనల్ మజిల్స్, పేగుల మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి రిలాక్స్ అయ్యి చాలా వరకు ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అన్నవి కూడా మనకు కంట్రోల్ అవుతుంది. ఎస్పెషల్లీ వర్క్స్ వెరీ వెల్. మీరు క్రానిక్ కాన్‌స్టిపేషన్ పేషెంట్ అయితే గనక ఈ సప్లిమెంట్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. తర్వాత అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మెగ్నీషియం అన్నవి ఉంటాయి సప్లిమెంట్స్‌లో కూడా. అందుకని ఏవి కూడా మీ డాక్టర్ అడ్వైస్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టయితే తీసుకోకండి. ఇట్ ఈస్ డెఫినైట్‌లీ నాట్ అడ్వైజబుల్. సో, ఫుడ్స్ అన్నవి చక్కగా ఎట్లా అయినా మనం తినొచ్చు, ఇబ్బంది లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సప్లిమెంటేషన్ ప్లీజ్ చెక్ విత్ యువర్ డాక్టర్ అండ్ టేక్ అకార్డింగ్‌లీ. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయొచ్చా? చేయకూడదా? దీనివల్ల వెయిట్ లాస్ అవుతామా? అవ్వమా? ఇది మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాము. సైనింగ్ ఆఫ్. నేను మీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుష్మా గుమ్మ.